సమూవేలు రెండవ గ్రంథము 22వ అధ్యాయము. దావీదు స్తుతి గీతము. యావే సమస్త శత్రువుల నుండి సౌలు నుండి దావీదును రక్షింపగా అతడు కృతజ్ఞతతో ప్రభువుకు ఈ క్రింది గీతము వినిపించెను. ప్రభువు నాకు దుర్గము, శిల, రక్షణము. ఆయనే నా దుర్గము కనుక నేను ఆయన దాపుసొచ్చెదను. ఆయనే నా డాలు, నా ప్రాపు, నన్ను కాచి కాపాడు రక్షణ దుర్గము. యావే శత్రువుల నుండి నన్ను కాపాడును. నేను యావే శరణుజొచ్చితిని. ఆయన ప్రశంసనీయుడు, శత్రువుల నుండి నన్ను కాపాడువాడు. చావుటలలు నా చుట్టూ ఉవ్వెత్తుగా లేచినవి. దుష్ట ప్రవాహములు నన్ను ముంచి వైచినవి. మృతలోక పాశములు నన్ను బంధించినవి. మరణపుటురులు నన్ను గట్టిగా బిగింపజొచ్చినవి. నా ఇక్కట్టులలో యావేకు మొరపెట్టితిని. ప్రభువును ఎలుగెత్తి పిలిచితిని. తన ఆలయము నుండి ఆయన నా మొర వినెను. నా గోడు యావే చెవిని పడెను. ప్రభువు కోపము చూచి నేల అదరి దద్దరిల్లెను. ఆకాశ పునాదులు కంపించి గడగడా వణకెను. యావే ముక్కుపుటల నుండి పొగలు పుట్టెను. ఆయన నోటి నుండి నిప్పు కణికలు రాలి మంటలు లేచెను. ప్రభువు ఆకాశమును చిందరవందర చేయుచు దిగివచ్చెను. కారు చీకట్లు ఆయన పాదములను కమ్ముకొనెను. యావే కెరూబు దేవదూతపై నెక్కి స్వారీ చేసెను. వాయువు రెక్కలపై కూర్చుండి విజయము చేసెను. ప్రభువు చీకటులతో ఒక ఆవరణము పన్నుకొనెను. దట్టపు నీటి ఆవిరి ఆయనను గొడుగు వలె కప్పివాయిచెను. యావే ముందట ఒక మంట గుప్పించి ఎగసెను. నిప్పు కణికలు మిలమిలా మెరసెను. యావే ఆకాశము నుండి గర్జించెను. మహోన్నతుడైన దేవుడు సింహనాదము చేసెను. ఆయన బాణములు విసరి జలములను చల్లాచెదరు చేసెను. మెరుపులు విసరి నీళ్లను కకావికలు చేసెను. యావే గద్దింపగా ముక్కు రంధ్రముల నుండి కోపమున బుస్సలెడగా నీళ్లన్నీయూ తొలగిపోయి కడలి గర్భము కాన్పించెను. నేల పునాదులు బయటపడెను. ప్రభువు ఆకాశము నుండి దిగివచ్చి నన్ను చేకొనెను. నీళ్ల నడుము నుండి నన్ను పైకి లేపెను. బలవంతులగు శత్రువుల నుండి, నా పైబడిన పగవారి నుండి ప్రభువు నన్ను కాపాడెను. ఆ చెడు దినమున గిట్టని వారు నన్నెదిరించిరి. అయినను ప్రభువు నన్నాదుకొనెను. యావే నన్ను ఒడ్డు చేర్చెను. నాయందు ఆయన ఆనందించెను గనుక యావే నాయందు కూర్మితో నన్నాదరించెను. నా నీతిని చూచి యావే నన్ను సంభావించెను. నా విశుద్ధ వర్తనమును చూచి నన్ను బహుమానించెను. నేను ప్రభువు చట్టములు పాటించితిని. యావే కట్టడలు జవదాటనైతిని. ప్రభు శాసనములు నా కన్నుల ఎదుట నిలుపుకొంటిని. ప్రభువు ఆజ్ఞలను అశ్రద్ధ చెయ్యనైతిని. ఆయన ఎదుట నేను నిర్దోషిని అనిపించుకొంటిని. నేను పాపము చెంతకు పోనైతిని. నా నీతిని చూచి, నా విశుద్ధ వర్తనమును చూచి యావే నాకు ప్రతిఫలమిచ్చెను. ప్రభూ, నీవు విశ్వసనీయులతో విశ్వసనీయుడవుగా, ఉత్తములతో ఉత్తముడవుగా వర్తింతువు. రుజువర్తనులతో రుజువర్తనుడవుగా, కపటాత్ములతో కపటముగా ప్రవర్తింతువు. నీవు వినయవంతులను రక్షింతువు. తలబిరుసతనముతో తిరుగు గర్వాత్ములను అణగద్రొక్కుదువు. యావే నా దీపము నీవే.
నా త్రోవను వెలిగించువాడు నీవే. నీవు తోడై ఉండగా నేను శత్రు సైన్యములనెదిరింతును. నీవు బాసటయ్యై ఉండగా పగవారి కోటలు దాటుదును. ప్రభు మార్గము ఉత్తమమైనది, ఆయన వాక్కు నమ్మదగినది. యావే తన్నాశ్రయించిన వారిని డాలువలే కాచి కాపాడును. యావే తప్ప దేవుడెవడు? యావే తప్ప మనకు దుర్గమెవడు? ప్రభువు నాకు బలమొసగును. నా కార్యములను నిర్దోషముగా తీర్చిదిద్దును. ప్రభువు నన్ను కొండ కొమ్మున సురక్షితముగా నిలుపును. కొండ బండ మీద నిల్చిన లేడి గిట్టల వలె నా పాదములను గట్టిగా నిల్పును. యావే నన్ను పోరునకు తర్ఫీదు చెయ్యును. నా చేతులు కంచు వింటినైనా ఎక్కుబెట్టగలవు. ప్రభూ, నీవు నీ రక్షణ డాలును నాకందించావు. నన్ను కరుణతో మనిచి పెద్ద చేయుదువు. నా పాదములకు వలసినంత చోటు చూపుదువు. నా అడుగులు తడబడనీయకుండా కాపాడుదువు. నా శత్రువులను వెన్నాడి తునుమాడెదను. నా పగవారిని తుదముట్టించు వరకు తిరిగి రాను. నేను శత్రువులను పడగొట్టెదను. నా విరోధులిక లేవలేరు. వారు నా పాదముల క్రింద పడిపోయిరి. ప్రభూ, శత్రువులతో పోరాడుటకై నాకు బలమొసగితివి. నా పైకి ఎత్తివచ్చిన వారిని నాకు లోపరిచితివి. నీ కృప వలన వైరులు వెన్నిచ్చి పారిపోయిరి. నన్ను ద్వేషించిన పగవారినెల్లా మట్టుపెట్టి తిని. వైరి వర్గము ఆర్తనాదము చేసెను గాని వారిని రక్షించు నాదుడెవ్వడనూ లేడయ్యను. వారు యావేకు మొరపెట్టినను జవాబు రాలేదు. శత్రువులను నలుగగొట్టి భూధూళి వలె పొడి చేసి తిని. త్రోవలోని మట్టి ప్రోవు వలె త్రొక్కి వైచి తిని. తిరుగుబాటు చేసిన ప్రజల నుండి నీవు నన్ను కాపాడితివి. వివిధ జాతులకు నన్ను ప్రభుని చేసితివి. కనీ విని ఎరుగని జనులు కూడా నాకు దాసులైరి. అన్య ప్రజలు నా మన్ననలు పొందుటకై వత్తురు. నా మాట వినగానే దాసులమని కైమోడ్పులు అర్పింతురు. నా పేరు చెప్పగనే వారి గుండెలు దడదడలాడును. వారు గడగడ వణుకుచు దుర్గములను వీడి నన్ను చూడవత్తురు. యావేకు దీర్ఘాయువు, నా దుర్గముకు నమోవాకము. నా రక్షకుడైన ప్రభువుకు స్తుత్యంజలులు. నా శత్రువులపై పగ తీర్చుకొని వారిని నా వశము చేసినది ఆ ప్రభువే. శత్రువుల నుండి నన్ను కాచి కాపాడినది ఆ ప్రభువే. విరోధుల చిక్కకుండా నన్ను రక్షించునది ఆ ప్రభువే. నాపై ఎత్తి వచ్చిన వారి బారి నుండి నన్ను కాపాడునది ఆ ప్రభువే. కావున ప్రభూ, సమస్త జాతుల ఎదుట నేను నిన్ను స్తుతింతును. నీ నామమును ఎలుగెత్తి పాడెదను. ప్రభువు తన రాజుకు మహావిజయము ప్రసాదించును. తన అభిషిక్తుని ఆదరమును చూచును. దావీదును అతని సంతతి వారిని సదా జీవింపజేయును. రాజుల దినచర్య మొదటి గ్రంథము 27వ అధ్యాయము. సైనికాధికారులు, పౌరాధికారులు. ఇశ్రాయేలీయులకు అధికారులుగా నుండిన కుటుంబాధిపతుల, సైనిక నాయకుల మరియు వారి సహాయుల జాబితా ఇది. సంవత్సరము పొడవునా ప్రతి నెల 24,000 మంది అధికారులుగా ఉండిరి. వారికొక నాయకుడు కూడా ఉండెను. ఈ క్రింది వారు ఆయా నెలల అధికారులకు నాయకులుగా ఉండిరి. మొదటి నెలకు సబ్దియేలు కుమారుడు యషోబాము. అతడు యూదా గోత్రముకు చెందిన పెరేసు తెగలోనివాడు. రెండవ నెలకు అహోహి వంశజుడైన దోడయి. అధికార నిర్వహణలో అతనికి
మిక్లోతు సహాయుడుగా ఉండెను. 3వ నెలకు బెనాయా కుమారుడు యాజకుడు యెహోయాదా. అతడు 30 మంది పరాక్రమవంతుల జట్టుకు నాయకుడు. అతని తరువాత అతని కుమారుడు అమ్మిస్సాబాదు అధికారి అయ్యెను. 4వ నెలకు యోవాబు తమ్ముడు అసాహేలు, అతని తరువాత అతని కుమారుడు జబద్యా అధికారి అయ్యెను. 5వ నెలకు ఇస్హారు వంశజుడు షాంహూతు, 6వ నెలకు టెకోవా నగరవాసి ఇక్కేషు కుమారుడు ఈరా, 7వ నెలకు పెలోను నగరవాసి ఎఫ్రాయిము గోత్రజుడు హేలెస్సు, 8వ నెలకు హూషా నగరవాసి సిబ్బేకాయి, అతడు యూదా గోత్రముకు చెందిన సేరా తెగలోని వాడు. 9వ నెలకు బెన్యామీను మండలముకు చెందిన అనాతోతు నగరవాసి అబియేసేరు, 10వ నెలకు నెటోఫా మండలవాసి సెరా తెగలోని వాడు మహరాయి, 11వ నెలకు ఎఫ్రాయిము మండలములోని ఫిరతోను నగరవాసి బెనాయా, 12వ నెలకు నెటోఫా మండలవాసి ఒత్నియేలు వంశజుడు హెల్దయి. గోత్రపాలకులు. ఇశ్రాయేలు గోత్రములకు పాలకులుగా నుండిన వారి జాబితా ఇది. రూబేనుకు సిక్రీ కుమారుడు ఎలియేసెరు, షిమ్యోనుకు మాకా కుమారుడు షెఫట్య, లేవీకి కెమోవేలు కుమారుడు హషబ్యా, అహరోనుకు సాదోకు, యూదాకు దావీదు సోదరుడు ఎలీహు, ఇస్సాకారుకు మికాయేలు కుమారుడు ఒమ్రి, సెబూలూనుకు ఒబద్యా కుమారుడు ఇష్మయ, నఫ్తాలికి అస్రియేలు కుమారుడు యెరేమోతు, ఎఫ్రాయిముకు అసస్యా కుమారుడు హోషేయ, పడమటి మనష్షేకు పెదయా కుమారుడు యోవేలు, గిలాదున తూర్పు మనష్షేకు జకరియా కుమారుడు ఇద్దో, బెన్యామీనుకు అబ్నేరు కుమారుడు యాసీయేలు, దానుకు యెరోహాము కుమారుడు అసరేలు. ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను ఆకాశమునందలి చుక్కలవలె వ్యాప్తి చేయుదునని చెప్పెను. కావున దావీదు 20 ఏండ్లకు క్రింది వయస్సు వారి లెక్కలు సేకరింపలేదు. సెరూయా కుమారుడు యోవాబు జనాభా లెక్కలు సేకరింప మొదలుపెట్టెను గాని పూర్తి చేయలేదు. ఈ లెక్కల మూలమున దేవుడు ఇశ్రాయేలీయులను శిక్షించెను. కావున జనసంఖ్య మొత్తము ఇంతయని రాజు దస్తావేజులలో లిఖింపబడలేదు. రాజు ఆస్తిపాస్తులకు అధికారులు. రాజు ఆస్తిపాస్తులకు అధికారులుగానున్న వారి జాబితా ఇది. రాజు వస్తు సంభారములను భద్రపరిచిన గదులకు అదియేలు కుమారుడు అస్మావేతు, పట్టణములలోను పల్లెలలోను కోటలలోను వస్తు సంభారములను భద్రపరిచిన గదులకు ఉజ్జియా కుమారుడు యెహోనాతాను, రాజు పొలములలో పనిచేయు కూలీలకు కెలూబు కుమారుడు ఎస్రి, ద్రాక్ష తోటలకు రామా నగరవాసి షిమి, ద్రాక్ష సారాయమును పదిలపరచిన గదులకు షేఫాము నగరవాసి సాబ్ది, పడమటి కొండల లోయలలోని ఒలీవు తోటలకు మేడి చెట్లకు గేదేరు నగరవాసి బాల్హానాను, ఒలీవు నూనె కొట్లకు యోవాషు, షారోను మైదానములోని పశువులకు షారోను మండలవాసి షిట్రాయి, లోయలలోని పశువులకు అద్లాయి కుమారుడు షాఫాతు, ఒంటెలకు ఇష్మాయేలీయు ఓబీలు, ఆడుగాడిదలకు మెరోనోతు మండలవాసి యెహదీయా, గొర్రెలు మేకలు పశుల మందలకు హగ్రి జాతివాడు యాసీసు. దావీదు సలహాదారులు. దావీదు పినతండ్రి యోనాతాను నేర్పరి అయిన సలహాదారు పండితుడు. అతడు హక్మోని కుమారుడు. యెహీయేలు రాజకుమారుల విద్యాభ్యాసముకు బాధ్యులు. అహీతోఫేలు రాజుకు సలహాదారు. ఆర్కీయుడైన హూషయి రాజు స్నేహితుడు. బెనాయా కుమారుడు యెహోయాదా, అబ్యాతారులు అహీతోఫేలు మరణానంతరము రాజుకు సలహాదారులైరి. యోవాబు సైన్యాధిపతి. 41వ కీర్తన. రోగి ప్రార్థన. పేదలనాదరించువాడు ధన్యుడు. అతనికి ఆపద వాటిల్లినప్పుడు ప్రభువు వానిని ఆదుకొనును. ప్రభువు అతనిని కాపాడి అతని ప్రాణమును సంరక్షించును. అతడు తన దేశమున
సుఖశాంతులతో అలరారునట్లు చేయును. అతడు తన విరోధుల చేతికి చిక్కకుండునట్లు చేయును. అతడు రోగగ్రస్తుడై మంచము పట్టినప్పుడు ప్రభు అతనికి సాయము చేసి ఆరోగ్యమును ప్రసాదించును. ప్రభువు, నేను నీకు ద్రోహముగా పాపము చేసి తిని, నీవు నన్ను కరుణించి నా వ్యాధి నయము చేయుము అని నేను పలికితిని. నా విరోధులు నన్ను గూర్చి చెడ్డగా మాటలాడుచున్నారు. అతడెప్పుడు చనిపోవును, అతడి పేరెప్పుడు మాసిపోవును అని కాచుకొని ఉన్నారు. నన్ను సందర్శింపవచ్చు వారు నా ముందు ముఖస్తుతి చేయుచున్నారు. వారు నన్ను గూర్చి చెడ్డ సమాచారం సేకరించుకుని పోయి వెలుపల అందరితోనూ చెప్పుచున్నారు. నేనని నా గిట్టని వారు తమలో తాము గుసగుసలాడుకొనుచు నాకు మహాదుర్గతి పట్టినదని ఎంచుచున్నారు. ఇతనికి మాయదారి రోగము పట్టుకొన్నది, ఇక మంచము మీద నుండి లేవడు అని చెప్పుకొనుచున్నారు. నేను బాగుగా నమ్మిన ప్రాణస్నేహితుడే, నా ఇంట భోజనము చేసిన వాడే నా మీద తిరుగబడును. ప్రభూ, నీవు నన్ను కరుణించి నా వ్యాధిని కుదుర్చుము. అప్పుడు నేను నా విరోధులకు బుద్ధి చెప్పుదును. నా శత్రువులు నన్ను అడగద్రొక్కకుండుటను బట్టి నా పట్ల నీకు ప్రీతి కలదని గ్రహింతును. నేను ధర్మమును పాటింతును కనుక నీవు నన్ను ఆదుకొందువు. నన్ను కలకాలము నీ సన్నిధిలో నిలుపుకొందువు. అనాది కాలము నుండి అనంతము వరకును ఇశ్రాయేలు దేవుడైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక. ఆమెన్, ఆమెన్.